హాయ్ గైస్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే బుక్ పేరు థింక్ లైక్ మోంక్. దీని రచయిత వచ్చేసి జైశెట్టి. ఈ బుక్లోని 10 మెయిన్ కీ పాయింట్స్ మనం తొందరగా మాట్లాడేసుకుందాం, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ బుక్లో మనం ఎవరిని ఇమిటేట్ చేయకూడదు. మనం వేరే వాళ్ళలాగా ప్రవర్తించి పర్ఫెక్ట్గా ఉండే కంటే మనం మనలాగా ఉంటూ ఇంపర్ఫెక్ట్గా ఉన్నా సరే ఓకే అంటాడు ఈ రచయిత. దేనికంటే మనకంతా రోల్ మోడల్స్ ఉండొచ్చు, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్, సెలబ్రిటీ ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళని మనం 100% వాళ్ళని ఇమిటేట్ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. మనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉండాలని చెప్తాడు. ఇక రెండో విషయానికి వచ్చేస్తే, మనం వేరే వాళ్ళ ఒపీనియన్స్ పైన లేదంటే వేరే వాళ్ళతో మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది మనమే పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది. వేరే వాళ్ళ ఒపీనియన్స్ని పక్కన పెట్టేసేయాలి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ మన గురించి ఏమనుకుంటున్నారో, మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వదిలిపెడితే మన గురించి మనం ఆలోచించుకోగలం. అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం, మన నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం అనేది మంచి పని. అంటే వేరే వాళ్ళు నాకు ఏదైనా చేస్తారా, వేరే వాళ్ళ నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఒకవేళ అది జరగకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది. అప్పుడు వేరే వాళ్ళ వల్ల మన మనసును ఖరాబ్ చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే వేరే వాళ్ళ ఒపీనియన్స్ని అస్సలు పట్టించుకోవద్దు అంటాడు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేస్తే, మనం ఎప్పుడైనా లైఫ్లో ఒంటరిగా ఉండవలసి వస్తే మన వైపుకి సెట్ అయ్యే వాళ్ళతోటి, మనకుగా వాల్యూ ఇచ్చే వాళ్ళతోటే ఉండాలి తప్పించి మనకు ఆ టైంలో ఎవరు దొరికినా వాళ్ళతో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనల్ని డౌన్ఫాల్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని సీక్రెట్గా హేట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన వైపుకి కరెక్ట్గా సూట్ అయ్యే వాళ్ళు అంటే నువ్వు ఎలా ఉన్నా సరే నచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. లైక్ మీ ఫ్యామిలీ కావచ్చు, లేదా మేబీ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళతో మాత్రమే ఉండాలి. టాక్సిక్ ఫ్రెండ్స్ అంటారు కదా, వాళ్ళతో మాత్రం అసలు ఉండొద్దు. టాక్సిక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే నీవుగా విలువ ఇచ్చే వాళ్ళతో మాత్రమే ఉండాలి. నువ్వు వేరే వాళ్ళతోనే అస్సలు ఉండొద్దు. ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ ఇలాంటి వాళ్ళ జోలికి మాత్రం అసలు వెళ్ళొద్దని అంటాడు. ఇక మనం ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ప్రతి ఒక్కరిలో మంచితనం అనేది ఉంటుంది. అందుకే ఇతరుల్లో మంచిని మాత్రమే చూడాలి. వాళ్ళు చేసే చెడుని మనం పట్టించుకోవడం వల్ల మన మైండ్కే మనం నెగిటివ్ థాట్స్ని ఫీడ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరిలో, ఎంత నేరస్తుడు కావచ్చు, ఎంత చెడ్డ వ్యక్తి కావచ్చు, 100% వాళ్ళ మనసులో ఎక్కడో ఓ చోట ఒక 1% అయినా మంచితనం ఉంటుంది. దాన్ని మాత్రమే మనం పట్టించుకోవాలి. వాళ్ళు ఇంత చెడు చేశారు, అంత చెడు చేశారని వాళ్ళ చెడు పైన మనం దృష్టి పెట్టడం వల్ల మన మైండ్కి మనం నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాం. కాబట్టి మనం ఇతరుల్లో, ప్రతి ఒక్కరిలో మంచిని మాత్రమే చూడాలి. చెడు ఏదైనా ఉంటే అది వాళ్ళకు వదిలేసేయాలి. ఇక మనం ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, టైం ఈజ్ ఈక్వల్ టు వెల్త్, సమయం ఈజ్ ఈక్వల్ టు ధనం అని అంటాడు. మనకున్న టైంని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ టైంతో మనం ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటాడు. ఎందుకంటే మనం ఎంత టైం వేస్ట్ చేస్తే అంత ధనాన్ని వేస్ట్ చేస్తున్నట్టు, ఎంత ధనాన్ని వేస్ట్ చేస్తే దాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ తిరిగి అంత సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, ఇది. ఇక సిక్స్త్ పాయింట్కి వచ్చేస్తే, మనం ఎక్కడున్నా ఆ ప్లేస్ని ఓన్ చేసుకోవాలంటాడు. మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, ఫంక్షన్లో ఉన్నా, సినిమాలో ఉన్నా, ఏదైనా వర్క్ చేస్తున్నా, ఎక్కడున్నా సరే ఆ ప్లేస్లో 100% ఉండడానికి మనం చూడాలి. ఎందుకంటే మన మనసు ఇక్కడ, శరీరం ఇక్కడ, మనసు ఎక్కడో, మెదడు ఇక్కడ, ఆలోచనలు ఎక్కడో అన్నట్టు కాకుండా పూర్తిగా 100% ఉన్న చోటుని ఓన్ చేసుకోవాలంటాడు. నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వేరేదేదో ఆలోచిస్తూ, వేరేదేదో చేస్తూ ఉంటే వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనట్టు, వాళ్ళు చెప్పే విషయాన్ని నువ్వు 100% తీసుకోనట్టు కూడా. ఏదో కబుర్లు కాకుండా ఏదైనా మంచి విషయాలు ఏదైనా చెప్తున్నప్పుడు మనం 100% అక్కడ ఉంటే మనకే లాభం కదా. సో అది అంటాడు అనమాట. ఉన్న ప్లేస్ని నువ్వు ఎక్కడున్నా సరే ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకొని బిహేవ్ చేస్తే నీకు అన్నీ మంచి జరుగుతాయి. అది. ఇక సెవెంత్ పాయింట్కి వచ్చేస్తే, మన మైండ్కి మనం ఏది ఫీడ్ చేస్తామో అలాగే మనం బిహేవ్ చేస్తాం, అలాగే మనం ఉంటాం. మన అలవాట్లన్నీ అలాగే తయారవుతాయి. ఎందుకంటే మన మైండ్లోకి ఏ థాట్స్ తీసుకుంటున్నాం, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, లేదంటే ఏదైనా సంఘటన ఏదైనా జరిగినా దాంట్లోంచి మనం ఏది తీసుకోవాలంటే ఓన్లీ పాజిటివ్గానే తీసుకోవాలి. నెగిటివ్ దాన్ని వదిలేసేయాలి. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ తీసుకోవడం వల్ల మనం అలాగే మాట్లాడతాం, బిహేవ్ చేస్తాం, అలాగే ఉండాలనుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ని ఫీడ్ చేయాలి మైండ్కి. న్యూస్ అయినా సరే, సినిమాలు, ఏదైనా సన్నివేశాలు, ఏది ఉన్నా సరే ఓన్లీ పాజిటివ్నెస్ మాత్రమే మైండ్లోకి తీసుకోవాలి. నెగిటివ్ని అస్సలు కొంచెం కూడా లోపలికి రానివ్వద్దు. సో పాజిటివ్నెస్ మన మైండ్లోకి, పాజిటివ్ న్యూస్, పాజిటివ్ విషయాలు, పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నీ చేయడం వల్ల
మన మైండ్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది, ప్లస్ మనం ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయడానికి వీలుగా ఉంటుంది. 8th పాయింట్ వచ్చేసి సెల్ఫ్ టాక్ అనమాట. మనం మెదడులో ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం, మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ టాక్లో మనకు మనం కరెక్ట్గా అర్థం చేసుకొని మనకు మనం కరెక్ట్గా మనం ఏమనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, మన మెదడులో మనం మాట్లాడుకునేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా టైం ఉంటే పర్ డైలీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా అయినా సరే, టైం లేకుండా ఒక 15 minutes to 20 minutes అయినా సరే సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ టాక్ వల్ల మన మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసేయడానికి, మనం నెగిటివ్ థాట్స్ అసలు ఆలోచనలు రాకుండా ఉండడానికి సెల్ఫ్ టాక్ అనేది దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ని కౌంటర్ రియాక్ట్ ఇచ్చేయడానికి కూడా సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక 9th పాయింట్కి వచ్చేస్తే, నిజమైన నువ్వు ఎవరనంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే, మనల్ని ఎవరు చూడనప్పుడే మనం ఉంటాం. సో ఆ టైంలో నీ థాట్స్ని ఎలా ఉంచుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం బయట ఫ్రెండ్స్తో మాట్లాడేది, లేదంటే బయటికి వెళ్ళేది, వేరే వ్యక్తులతో కలిసేది, ఫంక్షన్స్, ఎక్కడ ఎవరితో ఇంటరాక్ట్ అయినా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళామంటే ఒక యాక్టర్ లాగే, ఒక సబ్కాన్షియస్లో మనకు ప్రోగ్రామ్ చేయబడ్డ దానిలాగే మనం చేస్తూ ఉంటాం. సో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది నిజమైంది. సో ఒంటరిగా ఉన్నప్పుడు మన థాట్స్ని, మన బిహేవియర్స్ని కరెక్ట్గా ఉంచుకుంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడే నిజమైన నువ్వు. సో అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, మన థాట్స్ని అన్నీ కరెక్ట్గా ఉంచి. 10th పాయింట్ ఏంటంటే, మనం అన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లైఫ్లో మనకు జరిగినవన్నీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ మాత్రం గుర్తుంచుకోవాలి. కానీ ఒక 2 విషయాలు మాత్రం మర్చిపోవాలంటాడు ఈ రచయిత. అవేవంటే, మనకు ఎవరైతే కీడు చేశారో వాళ్ళని మర్చిపోవాలి, మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో వాళ్ళని కూడా మర్చిపోవాలి. మనం కీడు చేసే వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళ గురించే మనం నెగిటివ్ థాట్స్ తెచ్చుకుంటుంటే అది మన బ్రెయిన్కే ఎఫెక్ట్ ఇస్తుంది, మన ఆరోగ్యానికి మనం ఫిజికల్గా మనమే సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మన కీడు చేసే వాళ్ళని వీలైనంత త్వరగా ఫర్గివ్నెస్ అంటారు కదా, క్షమించేస్తే నువ్వు జైలు నుంచి రిలీజ్ అయినంత ఫ్రీగా ఉంటుంది. మైండ్ జైల్లోంచి నిన్ను నువ్వు రిలీజ్ చేసుకున్నంత ఫ్రీగా ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా అనడంలో అది హెల్పే అవ్వదు. ఎందుకంటే అది ఒక బిజినెస్ లాగా అవుతుంది. కాబట్టి మనం హెల్ప్ చేస్తే, ఒక మాట ఉంటుంది కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదు అని ఒక దగ్గర ఉంటుంది. సో అది ఎలాగంటే, హెల్ప్ చేసి అక్కడికక్కడే మర్చిపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే తిరిగి మనకు అదే హెల్ప్ లేదంటే వేరే రూపంలో మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి హెల్ప్ చేసి మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. కీడు చేసే వాళ్ళని క్షమించేసేయాలి. ఎంత త్వరగా క్షమించి వాళ్ళని మర్చిపోతే అంత మెంటల్గా నువ్వు ఫ్రీ అవుతావని అర్థం. సో ఇది గైస్, మీకు బుక్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.